మిస్సింగ్ అయినా ఏమో మీరు లిస్ట్ చూసి పేర్లు రాలేదనుకో ఒక అప్లికేషన్ ఇస్తే యాడ్ చేసి మళ్ళీ లిస్ట్ పెట్టమని ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు రాలేదనేది కాదు, ఫస్ట్ మీ లిస్ట్ చూసుకోండి, ఆ లిస్ట్లో ఉందా లేదా, లేదు అనుకుంటే ఒక అప్లికేషన్ రాయండి. దాదాపు 80% వచ్చినాయి, ఒక 10-20% రాకపోవచ్చు. మీరు అప్లికేషన్ ఇవ్వండి, ఆ లిస్టు చూసుకోండి ఒకసారి. ఈ లిస్టు కూడా గ్రామ పంచాయతీ గోడ మీద పేస్ట్ చేపిస్తాను. ఇప్పుడు నమస్కారాలు. మన ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే 2 కేటగిరీస్లో డివైడ్ చేసి ఉంది. ఎవరికైతే ప్లేస్ ఉందో అదొక లిస్ట్ ఉంది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే కట్టుకోవడానికి ఎవరికైతే ప్లేస్ లేదో అదొకటి లిస్ట్ 2 కేటగిరీస్లో డివైడ్ చేసి ఉంది. మళ్ళీ దానికి కూడా మన ప్రయారిటీ వైజ్ ఎవరైతే 40 ఏళ్ల లోపు యువ వితంతువు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. దీనికోసం ఇప్పుడు నేను చదవబోయేది లిస్ట్. ఎవరికైతే ల్యాండ్ ఉంది ఇది కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఎవరికైతే ఉందో సర్వే చేసినప్పుడు లిస్ట్ కేటగిరీ వైజ్ సర్వేలో ఎవరికైతే ల్యాండ్ ఉంది అని చూపించిండ్రో ఆ లిస్ట్ చదవబోతున్నాను. గుర్రం లస్మ, కుట్టి పోసాని, గుండారపు లక్ష్మి, ఇప్పుడు పక్క ఇల్లు లేదు, అవుట్ సైడ్ కూడా లేదు. ఒకసారి పైసలు నాటు సార్